ఇంటర్ చదివిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్‌కి 2 అవకాశాలుంటాయి. ఒకటి డిగ్రీ, 2 ఇంజినీరింగ్ అనేది. అవును. ఏది మంచిదంటారు అసలు? అంటే మనం చూస్తే జనరల్‌గా డిగ్రీ డౌన్ ద లైన్ ఒక 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల క్రితం తీసుకుంటే అసలు ఇంజినీరింగ్ వైపు వెళ్ళేవాళ్ళు చాలా తక్కువుండేవాళ్ళు. అవకాశాలు కూడా తక్కువగా ఉండేవి. అట్ ద సేమ్ టైమ్ ఎవరు చూసినా మీ ఫాదర్ జనరేషనో లేకపోతే నా జనరేషనో ఆ రకంగా అవును. చూసుకున్నప్పుడు ఆ జనరేషన్ అంతా కూడా ఇంటర్ అయిపోయిందా డిగ్రీ అనే కాన్సెప్ట్‌తోనే ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఎప్పుడైతే కాలానుగుణంగా ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత స్లోగా దాని రైజ్ పెరిగి అట్ ద సేమ్ టైమ్ ఒకప్పుడు ఏంటంటే చదవాలి అని ఉన్నా కూడా అవైలబిలిటీ లేదు. అవును. 2 ఇంజినీరింగ్ అంతా ఇప్పుడంతా డివైడ్ అయిపోయి పార్ట్స్ చేస్తున్నారు. హ్మ్. ఒకప్పుడు ఇంజినీరింగ్ అంటే ఇవన్నీ కాంబినేషన్ కదా! ఆ తర్వాత ఫ్లెక్సిబిలిటీ కోసం వాటిని డివైడ్ చేస్తూ వచ్చున్నారు. సో, ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు ఒకప్పుడైతే రెగ్యులర్ డిగ్రీ బెటర్ అనేవాళ్ళమేమో. ప్రస్తుతం ఉన్న మార్కెట్ రైట్ ఇప్పుడు ఏది చూసినా టెక్నాలజీ. ఈ మొబైల్ ఓపెన్ చేస్తే యాప్ ఓపెన్ చేయాలంటే టెక్నాలజీ. రైట్. మనం చూస్తే టీవీ టెక్నాలజీ. రైట్. అవును. ఏదైనా మనం బయటికెళ్ళాలి, ఒక టికెట్ బుక్ చేయాలంటే టెక్నాలజీ. అంటే ప్రతీదీ, ప్రతి ఒక్కటి టెక్నాలజీ బేస్ మీద నడుస్తుంది ఈ ప్రపంచం. అలాంటి ప్లేస్‌లో ఒక సాంప్రదాయ డిగ్రీ డెఫినెట్‌లీగా దాంతో పోటీ పడలేదనైతే కంపల్సరీగా చెప్తాను. సో, నన్ను మీరడిగితే ఏది బావుంటుంది అంటే ఇంజినీరింగ్ అని చెప్తాను.